హాయ్ అండి అందరికీ. ఈరోజైతే మనము పల్లెటూరి స్టైల్ రాగి సంగటి ఏ విధంగా చేస్తారో చూపిస్తున్నా చూడండి. నేనైతే ఫస్ట్ అయితే మనం ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే 4 కప్స్ వాటర్ అనేది తీసుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడైతే నేను వాటర్ బాయిల్ అయిపోయింది. ఇప్పుడు రైస్ వేసుకుంటున్నా. అందులోనే కొంచెం ఉప్పు అనేది వేసుకుంటా. ఇదైతే నేను మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర నుంచి అయితే నేర్చుకున్న. పల్లెటూరులో అయితే ఇలాగే చేస్తారు. పల్లెటూరు స్టైల్ ఇది కాబట్టి పల్లెటూరులో అయితే ఇలానే చేస్తారు. పెరుగు వేసుకొని తింటే ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. కాబట్టి అది ఉడకాలి. అన్నం అనేది అయిపోయిన తర్వాత రాగి పిండి ఉంటుంది కదా, రాగి పిండి వేసుకొని అంతా కలుపుకోవాలి. అసలు ఉండలు లేకుండా కలుపుకోండి జాగ్రత్తగా చూసి. మీరు ఎప్పుడైనా తిన్నారా లేదా కామెంట్ చేయండి. వీక్లీ వన్స్ అన్న తినండి, చాలా హెల్దీ. దీనివల్ల చాలా బెనిఫిట్ అనేవి ఉంటాయి మనకి. హెల్దీ ఇది, వెయిట్ లాస్ కూడా మనం కవర్ చేస్తుంది. కాబట్టి నేనైతే వీక్లీ ఒక 2 times 3 times అయినా తింటాం మేము. దోశనన్నా లేకపోతే ఇడ్లీలన్నా, రాగి ఇడ్లీలన్నా, ఇట్లా రాగి సంగటి అన్నా ఏదో ఒకటి సంగటి ఏదో ఒకటి తింటూ ఉండాలా. ఎందుకంటే హెల్దీ కాబట్టి ఇది మనకి ఎలాంటి ఇవి లేకుండా. ఎంత బయట ఫుడ్ తిన్నా వీక్లీ వన్స్ అన్నా మీరు ట్రై చేసి తినండి, చాలా బాగుంటుంది. నేనైతే పెరుగు మీనికి చేసుకుంటున్నాను నైట్ డిన్నర్లోకి. మా పిల్లలకైతే పెరుగు ఇష్టం కాబట్టి పెరుగుతోనే తింటారంట వాళ్ళు. దీనిపైన మనము చికెన్, నాటుకోడి కూర ఏదున్నా చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. అలాగే మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడు ఆ విధంగా అనేది అంతా కలుపుకున్నాక ఒక 5 minutes అనేది క్లోజ్ చేసుకుని తర్వాత పిండి అనేది బాగా కుక్ అవ్వాలి. ఆ తర్వాత అయిపోయింది, నేను తీసుకుంటున్నా. ఇప్పుడు కొంచెం ఒక 5 minutes అనేది చల్లారాలి. తర్వాత మనం ముద్దలాగా చేసుకోవచ్చు. చూడండి, నేనైతే ముద్దలాగా చేసుకొని అందులోనే పెరిగేసుకొని తింటున్నా. కాలుతుంది. టేస్ట్ భలే ఉంటుంది అసలు. మనం ఎన్ని బయట ఫుడ్ తిన్నా ఇలాంటిది అప్పుడప్పుడు తింటే ఆ హ్యాపీనెస్సే వేరు. చాలా అంటే చాలా బాగుంది. ఓకేనా? మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అన్ని పల్లెటూరు స్టైల్ వంటకాలే ఉంటాయి. ఒకసారి వెళ్ళి చూడండి. ఓకేనా? బాయ్.